అమరావతి భవిష్యత్తు ఎలా ఉండబోతోంది? సామాన్యులకు అందుబాటులోనే ఉంటుందా? తాత్కాలిక భవనాల స్థానంలో కొత్త బిల్డింగ్స్ రావడానికి ఎంతకాలం పడుతుంది? ఇప్పటికీ వైసీపీ విషనాగులు ఆంధ్రుల రాజధానిని కాటేసేందుకు ప్రయత్నిస్తున్నాయా? ఇప్పటికే 30,000 కోట్ల రూపాయల పైచిలుకు పెట్టుబడుల్ని ఆకర్షించిన అమరావతి అత్యాధునిక హంగులతో భవిష్యత్ అవసరాలు తీర్చే ప్రపంచ స్థాయి రాజధానిగా అవతరించనుంది. అమరావతి పునర్నిర్మాణ పనుల్లో భాగంగా శాశ్వత హైకోర్టు, సెక్రటేరియట్, అసెంబ్లీ భవనాలతో పాటు న్యాయమూర్తుల నివాస సముదాయాలకు ప్రధాని శంకుస్థాపన చేస్తారు. డిఆర్డీఓ, డిపిఐఐటి, ఎన్హెచ్ఏఐ, రైల్వేకు సంబంధించిన 57,962 కోట్ల ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు ప్రధాని మోదీ. నాగాయలంకలో దాదాపు 1,500 కోట్లతో నిర్మించే మిసైల్ టెస్ట్ రేంజ్ కు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరగనుంది. అమరావతి నిర్మాణ ప్రణాళికను పరిశీలిస్తే పర్యావరణం, పౌర జీవనం మధ్య సమతుల్యం పాటిస్తూ ఈ మాస్టర్ ప్లాన్ రూపుదిద్దుకుంది. అమరావతిని అత్యంత సౌకర్యవంతమైన నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతూ అత్యున్నత జీవన ప్రమాణాలు, మౌలిక సదుపాయాలు, ఆర్థిక వాతావరణంతో అభివృద్ధి చెందే నగరంగా మాస్టర్ ప్లాన్ ఉంది. గ్రీన్, బ్లూ కాన్సెప్ట్ తో రాజధానిలో 30% పచ్చదనం, నీటి ప్రవాహానికి ప్రాధాన్యమిచ్చారు. రాజధాని నిర్మాణంలో మేము భాగస్వాములు అవుతాం. మేము భాగస్వాములైతే మాకు మేము ఇచ్చిన భూమిలో మీరు అభివృద్ధి చేసి మాకు కూడా కొంత భూమి ఇస్తే మేము బాగుపడతామంటే నేను ఇచ్చాను. ఈరోజు మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, ప్రపంచంలో ఎక్కడా జరగని కార్యక్రమం అమరావతి నిర్మాణం. ఒక్క పైసా కూడా ప్రభుత్వ ఖర్చు లేకుండా అక్కడుండే భూమి మీదనే అది అమ్మి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేసి ప్రజల్ని కోటీశ్వరులు చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ప్రస్తుతం ఎన్డీఏ పార్టీ. ఇంతవరకు నేను హైదరాబాద్లో ఎయిర్పోర్ట్ కట్టినా, లేకపోతే ఇంకోది ఇక్కడ ఒక ప్రాజెక్టు కట్టినా, ఎక్కడా ఏ రైతుకు కూడా అన్యాయం జరగకుండా న్యాయం చేసిన వ్యక్తి, న్యాయం చేసిన పార్టీ ఇది. ఇన్నర్ రింగ్ రోడ్, ఔటర్ రింగ్ రోడ్ ను 4 జాతీయ రహదారులతో అనుసంధానించేలా గ్రిడ్ రోడ్ విధానం చేపట్టనున్నారు. భూగర్భ కారిడార్ ద్వారానే నీరు, మురుగునీరు, వరద నీరు, శుద్ధి చేసిన నీటి పంపిణీతో పాటు విద్యుత్, ఐసీటీ సరఫరా జరగనుంది. 3,300 కిలోమీటర్లకు పైగా సైక్లింగ్, వాకింగ్ ట్రాక్లు ఏర్పాటు కానున్నాయి. సంప్రదాయేతర ఇంధన వనరులకు ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వనున్నారు. అంతర్జాతీయ విమానాశ్రయాన్ని గ్రీన్ ఫీల్డ్ మోడల్లో నిర్మించనున్నారు. భారతదేశంలోని తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతిలో ఏర్పాటు కానుంది. దీనికి ఐబీఎం, టీసీఎస్, ఎల్ఎన్టీ, ఐఐటి మద్రాసులు తమ సహాయ సహకారాలు అందించనున్నాయి. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ ఏర్పాటుతో పాటు సిఐఐ ఆధ్వర్యంలో గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ అమరావతిలో ఏర్పాటు కానుంది. జపాన్లో అనుసరిస్తున్న మియావాకి విధానం ద్వారా రాజధాని అమరావతిలో వేగంగా పచ్చదనం విస్తరింప చేయవచ్చన్న మోదీ సూచనను రాష్ట్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకుంది. ఆ దిశగా పచ్చదనం పెంపొందించేందుకు పెద్దపీట వేస్తోంది. అంటే ఏ అభివృద్ధి జరగకపోతే వాళ్ళకు ఆనందం, అది మంచిది కాదు. ఒక్కోసారి కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు వస్తాయి. ఈరోజు ఒక ఎయిర్పోర్ట్ వస్తుంది, ఒక పోర్ట్ వస్తుంది, ఒక ప్రాజెక్ట్ వస్తుంది, ఒక ఇండస్ట్రీ వస్తుంది. దీనివల్ల ఆ ప్రాంతం అభివృద్ధి అవుతుంది, సంపద సృష్టించబడుతుంది, ఉద్యోగాలు వస్తాయి, ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది, ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేస్తాం, కాన్ఫరెన్స్ హాల్లు ఉంటాయి, షెడ్లు ఉంటాయి, మార్కెటింగ్ కేంద్రం ఉంటుంది, టెక్నాలజీ ఉంటుంది. నేరుగా వచ్చి అక్కడ అతను కూర్చొని 5 మందినో 10 మందినో పెట్టుకొని ఏ పరిశ్రమ కావాలన్నా ఆ పరిశ్రమ రన్ చేసే విధంగా సహకారం అందించే బాధ్యత ఈ ప్రభుత్వాన్ని అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒకప్పుడు అమరావతిని వెక్కిరించిన వారే ఇప్పుడు మళ్లీ అటువైపు చూస్తున్నారు. వైసీపీ ఓడిపోయిన తర్వాత పీడ విరగడైందని సంతోషించిన అమరావతి రైతులు ఇప్పుడు చంద్రబాబు నాయకత్వంపై పూర్తి విశ్వాసాన్నుంచారు. వారి నమ్మకాన్ని వమ్ము చేయబోమని, నవ్యాంధ్ర రాజధాని అమరావతిని అత్యాధునిక నగరంగా తీర్చిదిద్దుతామని చెప్పారు. రాజధాని ఇప్పటి వరకు తాత్కాలిక భవనాల్లోనే నడుస్తోంది.
తాత్కాలిక సెక్రటేరియట్, అసెంబ్లీ ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని టెంపరరీ. ఇకపై అన్ని పర్మనెంట్ భవనాలు రాబోతున్నాయి. హైకోర్టుకు వెళ్లే మార్గంలో రాయపూడి సమీపంలో సీడ్ యాక్సెస్ రోడ్డుకు ఆనుకుని ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవన సముదాయాలను నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తం 18 టవర్లుగా 288 ప్లాట్లతో ఈ భవనాలు నిర్మించేందుకు అప్పట్లో సిఆర్డీఏ ప్రణాళికలను సిద్ధం చేసింది. అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్ లో భాగంగా నిర్మించే ఈ భవనాల్లో 1,46,240 చదరపు మీటర్ల విస్తీర్ణంలో పనులను పూర్తి చేసిన తర్వాత టీడీపీ 2019లో అధికారం కోల్పోయింది. వైసీపీ హయాంలో ఒక్క ఇటుక పేర్చలేదు. 5 ఏళ్ల తర్వాత తిరిగి కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ క్వార్టర్ల పెండింగ్ పనులు జరుగుతున్నాయి. సీఎం చంద్రబాబు ప్రతి 15 రోజులకోసారి సిఆర్డీఏ సమావేశం నిర్వహించి రాజధాని పనుల పురోగతిని సమీక్షిస్తున్నారు. రాజధానిలో కోర్ క్యాపిటల్ అభివృద్ధికి మళ్లీ సింగపూర్ కన్సార్టియంతో ప్రభుత్వం చర్చలు ప్రారంభించింది. కన్సార్టియంలో సింగపూర్ ప్రభుత్వం, అసెండాస్, సిమ్ కార్ప్ వంటి సంస్థలున్నాయి. కన్సార్టియానికి ప్రపంచవ్యాప్తంగా 20 దేశాల్లో రాజధాని నగరాలను అభివృద్ధి చేసిన పేరుంది. రాజధాని నిర్మాణం ఒకవైపు చేస్తూనే మరోవైపు రాజధానిలో పాలనాపరమైన వ్యవహారాలు, ఇతర అవసరాల కోసం నిత్యం వచ్చిపోయే వారి కోసం రహదారులతో పాటు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కూడా నిర్మించాలని నిర్ణయించారు. ఇందుకోసం 5,000 ఎకరాలు, స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ కోసం 2,500 ఎకరాలు, స్పోర్ట్స్ సిటీ కోసం మరో 2,500 ఎకరాలు సేకరించాలని ప్రభుత్వం భావిస్తోంది. అమరావతిని సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా అభివృద్ధి చేయాలని ఆయన సంకల్పించారు. ఎయిర్పోర్ట్, స్మార్ట్ ఇండస్ట్రియల్ సిటీ, స్పోర్ట్స్ సిటీ, రాజధాని పరిపాలనా నగర నిర్మాణం పూర్తయిన తర్వాత అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ సిటీగా మారుతుంది. అందుకే రాజధాని రైతులు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, వారి భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుందని చంద్రబాబు భరోసా ఇస్తున్నారు. అమరావతిలో నిర్మించే ప్రతి రూఫ్ టాప్ లోనూ సోలార్ ప్యానెల్స్ ఉంటాయి. కర్బన ఉద్గారాలు అదుపు చేస్తారు. ఎలక్ట్రిక్ వెహికల్స్ ను ప్రోత్సహిస్తారు. సంప్రదాయేతర ఇంధన వనరులపై ఆధారపడే అతిపెద్ద నగరంగా మారనుంది అమరావతి. మొత్తం వినియోగించే విద్యుత్లో కనీసం 30% సోలార్ ఎనర్జీ వాడాలనుకుంటున్నారు. మనం ఊహించిన దానికన్నా పెద్ద నగరంగా ఎదగబోతోంది అమరావతి. విజయవాడ, అమరావతి, గుంటూరు నగరాలు కలిసిపోనున్నాయి. అమరావతి చుట్టుపక్కలున్న చాలా గ్రామాలు తమని రాజధానిలో కలపాలని కోరుకుంటున్నాయి. సైబరాబాద్ నిర్మాణం చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే జరిగింది. అమరావతిని కూడా అలా ఆదాయం సమకూర్చే నగరంగా మారిస్తే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను మరిన్ని చేపట్టొచ్చు. 3 ఏళ్లలోనే అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామంటున్నారు సీఎం చంద్రబాబు. అమరావతిని ఆపేందుకు వైసీపీ విషనాగులు ఇంకా ప్రయత్నిస్తూనే ఉన్నాయి. పెట్టుబడిదారులను వైసీపీ నేతలు బెదిరిస్తున్నారు. అమరావతి నిర్మాణానికి సహకరించొద్దు అంటూ అంతర్జాతీయ సంస్థలకు లెటర్స్ రాస్తున్నారు. ప్రాంతాల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయం చేయాలని చూస్తున్నారు. 2019 నుంచి 2024 వరకు ఏపీ రాజధాని ఏదో కూడా తెలియని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు అలాగే ఉండాలని విపక్షం కోరుకుంటోంది. ఎవరెన్ని అడ్డంకులు సృష్టించినా అమరావతి నిర్మాణం ఆగదు. దేశ నలుమూలల నుంచి వచ్చిన వేలాది మంది నిర్మాణ కార్మికులతో నవ్యాంధ్ర రాజధాని కోలాహలంగా ఉంది. వైసీపీ పాలనలో పొట్ట చేత పట్టుకుని అమరావతి వచ్చిన కార్మికులంతా దిక్కుతోచని పరిస్థితుల్లో ఎక్కడికెళ్లాలో కూడా తెలియక ఇంటిబాట పట్టారు. కూటమి సర్కార్ రావడంతో మళ్లీ వారంతా అమరావతి వచ్చారు. ఇంకా 3 ఏళ్ల పాటు వీరి ఉపాధికి ఢోకా లేదు.